హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదేంటంటే వంకాయ టమాటా కూర అయితే చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను. టమాటాలు అయితే చాలా రేట్లు పెరిగిపోయాయండి బాబు. కేజీ 100 రూపాయలంట మా దగ్గర. ఇంకా అడగ్గా 80 రూపాయలకి ఇస్తున్నారు. కొంతమంది అయితే 100 రూపాయలకే ఇస్తున్నారు. అసలు రూపాయి కూడా తగ్గించట్లేదు. అంత రేట్లు పెరిగిపోయాయి టమాటాలు మళ్ళీ కూడా. ఇప్పుడైతే నేను వంకాయ టమాటా కూర చేస్తున్నానండి. మరి నేను ఎట్లా చేస్తున్నానో ఏంటో ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే అలా చేసుకోండి. ఓకేనా? రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వంకాయలు శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. ఇలా ముక్కలుగా కోసి నేను ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి నీళ్ళు అయితే వేసాను. కల్లుప్పు వేసుకున్నానండి. దీంట్లో కల్లుప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో వంకాయ ముక్కలు వేసాను. ఇప్పుడైతే కూర ఎలా చేద్దామో రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కిందండి. దీంట్లో ఆవాలు, ఒక ఎండుమిర్చి వేస్తున్నాను. వంకాయ టమాటా కూర అండి ఇప్పుడు నేను చేసేది. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి దీనిలో అయితే వేసానండి. బాగా వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలండి. వంకాయ టమాటా కూర అందరూ చేస్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఎలా చేసినా కూడా వంకాయ అంటేనే టేస్టీ వంకాయ కదా. కూరగాయల్లో మహారాజా వంకాయ అంటారు కదండి. అందుకని ఎలా చేసినా బాగుంటుంది. ఒక స్పూను పసుపు వేసుకుందాం. అలాగే ఒక స్పూను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం కొద్దిగా. అందుకని వంకాయ కూర ఎలా చేసినా కూడా చాలా బాగుంటుందండి. కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెరైటీగా చేసుకుంటారు. నేను కూడా ఏ పద్ధతిలో చేస్తున్నానో చూడండి. ఫోన్ అయితే కెమెరా చేతితో పట్టుకున్నానండి. అందుకే అటు ఇటు షేక్ అవుతుంది. ఎందుకంటే ట్రైపాడ్ కొంచెం ప్రాబ్లంలో ఉంది నాది. అందుకని కెమెరా చేతితో పట్టుకొని ఫోన్ వీడియో తీస్తున్నానండి. ఇక్కడ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరూ లేరండి. నేనే తీసుకోవాలి వీడియోలు, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలండి ఇక్కడ. ఎందుకు అంటే నేను ఇదంతా నా స్టోరీ మొత్తం నేను మళ్ళీ ఒక వీడియోలో మీకు చెప్తాను. ఒక వీడియోగా చేసి పెడతాను. కొంచెం వేగాలండి. బాగా వేయించుకుందాం. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి. పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అలాగే కొద్దిగా మా చెట్టుదేనండి కరివేపాకు. మా కుండీలో ఉన్నాయి 2 చెట్లు. ఒకటి పెద్దగైంది, ఒకటి ఇప్పుడిప్పుడే పెరుగుతుందన్నమాట. నా గార్డెనింగ్ వీడియోలో చూపించానండి కరివేపాకు చెట్లు. మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బాగా వేగనిద్దామండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిందండి. పచ్చివాసన లేకుండా వేయించుకున్నాం కదా. ఉల్లిపాయలు కూడా ఇవన్నీ కూడా బాగా వేగాయి. ఇప్పుడు మనం దీనిలోకి ఒక 2 పెద్ద టమాటాలు బాగా పండినవి కట్ చేశానండి. దీనిలో వేసేసుకుందాం. ఎందుకంటే ఇది వంకాయ టమాటా కూర కాబట్టి దీనిలో ఏం వేయట్లేదండి. నా పాత వీడియోలు ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఏంటంటే వంకాయ టమాటా ఆలుగడ్డ కూర ఒకటి ఉంది, చేశాను, వీడియో ఉంది. మళ్ళీ వంకాయ ఎండ్రాయిల్ కూర కూడా చేశానండి. వంకాయ మెత్తళ్ళు కూర, వంకాయ ఎండ్రాయిలు, వంకాయ ఉప్పు చేప, ఈ కూరలు ఎండి చేపలతోటి వంకాయలు వేసి చేసిన కూరలు వీడియోలు అయితే ఉన్నాయండి. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి, వంట నచ్చిందా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ టమాటాని బాగా మగ్గించుకుందామండి. అప్పుడే
చాలా బాగుంటుంది. చూడండి, టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి, మెత్తగా మగ్గిపోయిందనమాట. టమాటా కూడా మెత్తగా మగ్గిందండి. ఇప్పుడు దీనిలో మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే కూరలో వేసేసుకుందామండి. నేనైతే ఇలాగే పొడవుగా కట్ చేస్తానండి, సన్నగా పొడవుగా వంకాయ ముక్కల్ని. అరకిలో తీసుకున్నానండి వంకాయలు. అయితే ఒక 3-4 వంకాయలు అయితే పోయాయండి, పుచ్చులు అయిపోయాయి. ఇంకా అందుకని ముక్కలు కూడా కొంచెం తగ్గాయి అన్నమాట. అరకిలోకి సరిపడా ముక్కలు అయితే రాలేదు వంకాయ ముక్కలు. ఇలా బాగా మనం కలిపేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఏముందండి, వంకాయ తొందరగా మగ్గిపోతుంది కదా. చాలా ఈజీ అండి వంకాయ టమాటా కూర, చాలా అంటే చాలా ఈజీ. కొత్త వాళ్ళు, వంట రాని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ పిల్లలు ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే రెసిపీస్ అన్నీ నేను చేసేవి. హెవీ వంటలు అయితే చేయట్లేదు, చాలా నార్మల్ వంటలు, పచ్చళ్ళు, చాలా సాదాసీదాగా నార్మల్ రెసిపీస్ అయితే నేను చేస్తున్నాను, సింపుల్ రెసిపీస్. మరి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నామండి. చూసారా ఎంత త్వరగా మగ్గిపోయాయి వంకాయలు అయితే. మధ్య మధ్యలో మనం మూత పెట్టుకున్నాం కదండి, మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తాయి అన్నమాట. వంకాయ టమాటా కూర అండి ఇది. పులుసులాగా ఉండదు, గుజ్జులాగా చక్కగా గ్రేవీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఇంతవరకు కారం అయితే వేసుకోలేదు కదండి, కారం కూడా వేసుకుందాము. ఈ కారం ఏంటంటే మనం మీరు ఎంత కారం అయితే తినగలరో మీరు దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ కారం అయితే మేము తినలేమండి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి వేసుకున్నాక కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. చాలా బాగుందండి ఈ వంకాయ టమాటా కూర. చక్కగా మనం రొట్టెలు చేసుకుంటాం కదండి, పుల్కాలు సాయంకాలం పూట పుల్కాల్లో తినొచ్చండి, చక్కగా చపాతీలో తినొచ్చు. అలా మనం టిఫిన్స్లో కూడా ఈ వంకాయ కూర రొట్టెలు, చపాతీలు, పుల్కాలు వేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం కారం వాసన పోయే వరకు మనం ఉడికించుకుని కొద్దిగంత వాటర్ అయితే వేసుకున్నామండి. కారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నామండి. కూర కాబట్టి వాటర్ వేసుకోవాలి కొంచెం. సారీ, మనము 10 నిమిషాల్లో చేసే కూర, పావుగంటలో చేసే కూర, ఈ వీడియో తీసే దాన్ని బట్టి వీడియో కోసం చేసే వంట గంట పడుతుందండి. ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా అండి. అంటే క్రియేటర్స్కి తెలుసు, వీడియోలు తీసేవాళ్ళకి తెలుసు ఆ కష్టం ఏంటో. మామూలుగా చూసేవాళ్ళకైతే తెలీదు. మామూలుగా పావుగంట 20 నిమిషాల్లో చేసుకునే కూర గంట పడుతుంది వీడియో కోసం చేయాలంటే. చేసేటప్పుడు చాలా కష్టం అండి. ఆ కష్టాన్ని గుర్తించి కొంచెం మా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందామండి, సరిపోయిందో లేదో. ఉప్పు అయితే చూద్దాము. చెప్పగుందండి, చాలేదు, కొద్దిగా అయితే వేసుకుందాం. చాలండి. మూత పెట్టి ఉడికించుకుందామండి. చూసారా కొంచెం ఎగిరిందండి కూర అయితే. ఇప్పుడు మనం దీంట్లో వేయించుకున్న ధనియాలు, జీలకర్ర పొడి కలుపుకుందామండి.
వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి అండి. ఉప్పు చూసుకోండి, ఎందుకంటే మనం ఉప్పు నీళ్ళల్లో వేస్తాం కదా వంకాయ ముక్కలు కట్ చేసి, అప్పుడు వంకాయలకి కొంచెం అంత ఉప్పు ఎలాగా పడుతుంది అనమాట. అందుకని దాన్ని బట్టి మీరు చూసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా అండి? ఒకసారి వేసేస్తే తక్కువైతే కలుపుకోవడం ఈజీనే, కానీ మనం ఎక్కువైతే తీయడం కుదరదు కదా, అందుకోసమని చెప్తున్నాను అనమాట. కొంచెం మనం మూత పెట్టి ఉడికించుకొని ఈ కూరని చూద్దామండి. చూసారా అండి, వంకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చూసారు కదండి ఎంత ఈజీ ప్రాసెస్. చాలా అంటే చాలా ఈజీగా వండేసుకోవచ్చండి, ఎవరైనా వండుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అసలు వంకాయలు అంటేనే రుచికరం కదా, చాలా బాగుంటాయి కదా. సూపర్, వంకాయ అంటేనే టేస్టీ. మరి మీకు నచ్చిందా నేను ఎలా చేశానో ఏంటో మీరు ఇప్పుడైతే చూశారు కదా. మీకు నచ్చిందా ఈ వంట? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.